హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా యమహాలో FZS వర్షన్ 4.0 గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో దీని గురించి చూసుకుంటే దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. 150cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది. అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా ABS సపోర్ట్తో వస్తుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్తో వస్తుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇండివిజువల్గా దీంట్లో ఒక్కొక్క ఫీచర్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకు చాలా స్పోర్టీ లుక్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్లో చూసుకున్నప్పుడు D క్లాస్ LED హెడ్ ల్యాంప్ అయితే ఈ షేప్లో కనిపిస్తుంది. సో దీనిపైన చూసుకుంటే ఇలా ఈ యమహా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఈ వైజర్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. సో ఇలాంటి లుక్ అయితే మనకు ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది. సో ఇంకా మనం డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటంటే ఈ ప్రీమియం కవర్స్ అయితే చాలా స్టైలిష్గా కనిపిస్తాయి అనమాట. సో ఇలా అయితే చూడొచ్చు, చాలా ప్రీమియం లుక్లో వెహికల్ అయితే కనిపించే విధంగా సో 2 సైడ్స్లో ఉన్న కవర్స్ అయితే ఉంటాయి. సో ఈ వైజర్కి 2 సైడ్స్లో ఫ్లాషర్స్ LEDతో అయితే వస్తాయి అనమాట. సో ఇలా ఈ ఫ్లాషర్స్ చూడొచ్చు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ LEDతో వస్తాయి. సో ఇంకా మనం కింద చూసుకుంటే ఈ మడ్గర్ అనేది మనకి ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో దీనిలో వీల్స్ చూసుకుంటే కలర్డ్ అలాయ్ వీల్స్ వస్తాయి అనమాట. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం కొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ మోడల్ నేమ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇలా FZS అని చెప్పి వర్షన్ 4.0 అని చెప్పి దీని బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ యమహా ఎంబ్లమ్ కూడా మనకైతే కనిపిస్తుంది. సో ఇలా ఫ్యూయల్ ట్యాంక్ అనేది చూడడానికి చాలా అగ్రెసివ్ డిజైన్లో చాలా స్పోర్టీ లుక్లో ఉంటుంది. ఒక స్ట్రీట్ ఫైటర్లా దీని లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ కౌల్స్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా చాలా స్టైలిష్గా ఉంటాయి. సో ఇంజన్ కింద చూసుకుంటే ఇంజన్ గార్డ్ కూడా వస్తుంది. సో ఇది ఫైబర్తో వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంజన్ అయితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మనం సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ హెవీ ఎక్విప్డ్ ఇంజన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకున్నప్పుడు దీని లుక్ అంతా ఎలా ఉంటుంది. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకున్నప్పుడు ఈ సీట్ అనేది 2 లెవెల్ సీట్, ఇద్దరికి రైడర్కి అండ్ పిలియన్స్కి కంఫర్ట్గా ఉండే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకుంటే ఈ గ్రాబ్రియల్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలాంటి స్టైలిష్ గ్రాబ్రియల్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇలా అయితే గ్రాబ్రియల్ ఉంటుంది. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది LEDతో వస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LEDతో వస్తాయి అనమాట. సో దీంట్లో ఈ లైట్స్ అన్నీ కూడా అంటే ఫ్రంట్లో ఉన్న హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఆల్ LEDతోనైతే వస్తాయి అనమాట. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకుంటే ఈ రేర్లో ఈ టైర్ అనేది రేడియల్ టైర్ అయితే వస్తుంది. ఇది 140 mm డయామీటర్లో ఈ రేడియల్ టైర్ డిజైన్ అయితే ఉంటుంది. దీనిపైన ఒక హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇది మడ్ నుంచి కానీ డస్ట్ నుంచి కానీ ప్రొటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా చాలా స్టైలిష్గా వెహికల్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే మనకు E20 స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇదేంటంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది OBD2 వేరియంట్ కాబట్టి ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అనేటువంటి E20 ఫ్యూయల్ని సపోర్ట్ చేస్తుంది తెలపడానికి E20 స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈ ఫ్యూయల్ చూసుకుంటే మనకి డిజైన్లో ఉంటుంది.
చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట. సో ఇది బ్లూ కోర్ టెక్నాలజీ అయితే వస్తుందని చెప్పడానికి ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే మనకి ఇండికేట్ చేస్తారనమాట. సో ఫ్రంట్లో చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అనేది ఈ కీ ట్యాంక్ ఇగ్నిషన్ ఉంటుంది, అంటే ఫ్యూయల్ ట్యాంకే ఇగ్నిషన్ అనేది ఎక్విప్ చేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ని ఆన్ ఆఫ్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా దీంట్లో అయితే సెట్టింగ్ ఉంటుంది. సో ఇంకా మనం ఫ్రంట్ చూసుకుంటే ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. సో దీన్ని మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో చాలా ఇండికేటర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అనమాట. సో దీంట్లో మనకు ప్రెజెంట్ అయితే ఇది బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి నేనైతే చూపించలేకపోతున్నాను. సో దీంట్లో ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడైతే సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఈ సెట్టింగ్స్ బటన్స్ ఉంటాయి. సో ఈ బటన్స్ ద్వారా మనము ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా అయితే మనకు ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కనిపిస్తుంది. ఫుల్ ఎల్ఈడితో అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఇంటిగ్రేటర్ హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ అనమాట. సో ఇదే హై బీమ్లా లో బీమ్లా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ పాసింగ్ బటన్గా కూడా పనిచేసే విధంగా సో దీంట్లో అయితే స్విచ్చర్ ఉంటుంది. ఈ కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే హారన్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి బటన్స్ మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే కనిపిస్తాయి అనమాట. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్, అంటే ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉంటుంది. సో ఇంకా దీని కింద చూసుకుంటే ఈ ఇంజన్ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి సో ఇలా ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి బటన్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఇలా బార్ షేప్లో ఉంటుంది. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో దీనిలో మిర్రర్స్ చూసుకుంటే చాలా స్టైలిష్ మిర్రర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి మిర్రర్ డిజైన్ చూడొచ్చు. ఫ్రంట్ నుంచి చూడడానికి వెహికల్ చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి లుక్లో ఈ డిజైన్ పరంగా వెహికల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఈ డి క్లాస్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇంకో ఫీచర్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఈ ఫ్రంట్ లో అండ్ రేర్ లో ఎల్ఈడితో అయితే వస్తాయన్నమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో కలర్డ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా చూసుకుంటే ఈ ఫ్రంట్ లో వచ్చి మనకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఇంజన్ కింద ఇంజన్ కౌల్ అయితే ఉంటుంది. సో ఇది మడ్ నుంచి డస్ట్ నుంచి ఇంజన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు. వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఆటోమేటిక్ గా ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా ఆటోమేటిక్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ కట్ అయ్యే విధంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో వచ్చేసి 140 mm డయామీటర్లో ఉండే ఈ రేడియల్ టైర్ అయితే ఇస్తారు. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో టైల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. రైడర్ కంఫర్ట్ సీట్ అయితే దీనిలో డిజైన్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది. 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. ఇది ఎల్ఈడి అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం దీంట్లో మన మొబైల్లో వచ్చే SMS కాలర్స్ కూడా దీంట్లో అయితే యాక్సెస్ చేయవచ్చు. 10/10 నావిగేషన్ ఉంటుంది. అదేవిధంగా టిప్స్ చూసుకోవచ్చు, లో ఫ్యూయల్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్. సో దీంట్లో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అనమాట. సో ఇలాంటి డిస్ప్లే అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. అంటే వెహికల్ మనం ఎక్కడైనా క్రౌడ్లో కానీ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఈ బటన్ ద్వారా మనం వెహికల్ని స్టార్ట్ చేసి మళ్ళీ మూవ్మెంట్లోకి అయితే రావచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ సెల్ఫ్ స్టార్ట్ బటన్. సో ఇది కాకుండా ఈ ఇంజన్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకునే విధంగా ఈ బటన్ అయితే పనిచేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజన్ అయితే కూల్ అవుతుంటుంది. 4 స్ట్రోక్ ఇంజన్. అదేవిధంగా దీనిలో 2 వాల్వ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే ఇది 149 cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట. అంటే దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ 149 cc, దీని 150 cc కెపాసిటీ అని కూడా మనం అయితే చెప్తుంటాం. దీని ఇంజన్ కంప్రెషన్ రేషియో చూసుకుంటే ఇది 9.6:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఇంజన్లోకి పంప్ అవుతున్నప్పుడు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో అది ఎంత మేర వస్తుంది అనేది ఈ కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట. సో దీనిలో ఇంజన్ బోర్ చూసుకుంటే 57.3 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57.9 mm స్ట్రోక్ అయితే ఇస్తారనమాట. దీని పవర్ చూసుకుంటే ఇది వచ్చేసి 7250 RPM వద్ద 9.1 kW పవర్ని లేదంటే 12 PS పవర్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. మాక్సిమం టార్క్ చూసుకుంటే 5500 RPM వద్ద 13.3 Nm టార్క్ని అయితే ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్టింగ్ మెథడ్ అయితే ఉంటుంది. అంటే ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. E20 ఫ్యూయల్ కంపార్టబుల్గా ఇంజన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫ్రేమ్ చూసుకుంటే ఇలాంటి డిజైన్లో ఉండే ఫ్రేమ్ ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ పైన వెహికల్ అంతా కూడా ఈ డిజైన్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీనిలో టైర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో ఉంటుంది. ఇది 100/80 సైజులో ఉంటుంది. సో టైర్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. దీని సైజ్ వచ్చేసి 100/80 సైజు. వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ అయితే ఉంటాయి. కలర్డ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. సో అలాంటి అలాయ్ వీల్ డిజైన్ చూడొచ్చు. ఈ టైర్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ చూడొచ్చు.
ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. దీని సైజ్ చూసుకుంటే 140/60 mm డయామీటర్లో టైర్ సైజ్ ఉంటుంది. సో ఈ రేర్లో ఉన్న టైర్ చూసుకుంటే ఇది రేడియల్ టైర్ డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అనమాట. వీల్ సైజ్ చూసుకుంటే ఈ రేర్లో వీల్ సైజ్ కూడా 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో రేర్లో కూడా కలర్డ్ అలాయ్ వీల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 282 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. విత్ ABSతో అయితే సపోర్ట్ వస్తుందన్నమాట. సో ఇలా మనకి ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే చూడొచ్చు. ఈ ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్ చూసుకుంటే ఇది సింగిల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు అనమాట. ఇది 220 mm డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అనమాట. ఈ రేర్లో ABS సపోర్ట్ అయితే ఉండదు, బట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. 220 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లెంత్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 2000 mm డయామీటర్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మనం చూసే వేరియంట్ డిలక్స్ వేరియంట్. సో ఇది నార్మల్ వేరియంట్తో కంపేర్ చేసినప్పుడు సో దీనిలో కలర్డ్ అలాయ్ వీల్స్ వస్తాయి. అదేవిధంగా లెంత్ కానీ డైమెన్షన్స్ కానీ సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ మనం చూసే వేరియంట్ డిలక్స్ వేరియంట్ అనమాట. సో డిలక్స్ వేరియంట్లో కలర్డ్ అలాయ్ వీల్స్ వస్తాయి, నార్మల్ వేరియంట్లో కలర్డ్ అలాయ్ వీల్స్ అయితే రావు అనమాట. సో ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 780 mm విడ్త్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1080 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజన్ నుంచి గ్యాప్ ఈ కిందికి ఈ గ్యాప్ని అయితే మనం గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో సిటీ డ్రైవింగ్కి అయితే కంఫర్ట్గా ఉంటుంది. లోకల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే హైగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు అయితే మనం చూసుకొని అయితే డ్రైవ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. సో ఇదేంటంటే హై వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని సైజ్ చూసుకుంటే 1330 mm వీల్ బేస్ అయితే ఇస్తారన్నమాట దీనిలో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ చూసుకుంటే 790 mm సీట్ హైట్ అయితే ఇస్తారన్నమాట. సో పిలియన్ సీట్ అనేది రైడర్ సీట్ కంటే కొంచెం హైట్గా ఉంటుంది. రైడర్ సీట్ వచ్చేసి సైజు 790 mm ఉంటుందన్నమాట. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది. దీని వెయిట్ చూసుకుంటే 139 kgs ఉంటుంది. అంటే హెవీగా కనిపించినప్పటికీ చాలా లైట్ వెయిట్గా వెహికల్ అయితే ఉంటుందన్నమాట. 130 kgs దీని వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకు చాలా అగ్రెసివ్ అండ్ స్టైలిష్ డిజైన్లో ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుందన్నమాట. అంటే దీనిలో ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే మనం 13 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీనిలో నింపాల్సి ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైతే మనం స్పీడ్గా రోడ్ పైన వెళ్తామో ఇది ఆటోమేటిక్గా స్కిడ్ అయి పడిపోకుండా దీంట్లో అయితే ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఎక్విప్ చేసాం. సో ఇది కాకుండా దీనిలో వై కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే యమహా కనెక్ట్ యాప్తో మనం ఈ వెహికల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు సో మనకు దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ పంప్ అవుతున్నప్పుడు మనకి ఇది వరకు కార్బోరేటర్స్ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా ఈ ఫ్యూయల్ అయితే పంప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ గేర్స్ గురించి చూసుకుంటే దీనిలో 5 గేర్స్ ఉంటాయి. ఈ గేర్ రాడ్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిలో 5 స్పీడ్ కాన్స్టెంట్ మెష్ అనేది ఉంటుంది. సో కాబట్టి దీనిలో 5 గేర్స్ అనేవి సపోర్ట్ అయితే చేస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకున్నప్పుడు ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. 2 సైజ్లో 2 సస్పెన్షన్స్ టెలిస్కోప్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ద్వారా మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి రేర్లో ఉన్న మోనోషాక్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ యమహాలో FZS V4 అనే వెహికల్ ఏంటంటే యూత్కి ఎక్కువగా ఇష్టమైన వెహికల్ అనమాట. సో దీంట్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేను ఈ వీడియో వచ్చేసి మంచిర్యాలలో ఉన్న యమహా షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఇది 1,29,000 చేంజ్ అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ చూసుకుంటే 1,63,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందన్నమాట. అంటే ఆన్ రోడ్ ప్రైస్లో ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్, సో యాక్సరీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి కస్టమర్కి ఇచ్చే ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది కంపెనీ నుంచి షోరూమ్కి వచ్చే ప్రైస్ కాబట్టి సో మనకు ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో దీనిలో మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 150cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది. కాబట్టి దీని మైలేజ్ అనేది
45 kmpl నుంచి 50 kmpl అయితే మనకు రావచ్చు అనమాట. సో కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 45 kmpl మైలేజ్ అనమాట. సో ఇదేంటంటే రైడర్ ఫ్రెండ్లీ వెహికల్, మైలేజ్ కోసం అయితే మనం యూజ్ చేసేది కాదు కాబట్టి సో దీనిలో మనం మైలేజ్ని అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడ్డ వెహికల్ కాబట్టి సో మైలేజ్ అనేది కొంచెం తక్కువగా ఇస్తుంది అనమాట. సో దీనిలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో రైడర్కి యూజ్ అయ్యే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ స్పీడ్ ఇండికేటర్ ఉంటుంది, మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో అదేవిధంగా డిస్ప్లే సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది, ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ FZS వర్షన్ 4.0 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.